శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 31వ తేదీ జూలై 2025 గురువారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి కుజ చంద్రుల కలయిక షష్ఠ స్థానంలో ఏర్పడుతూ చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అలాగే రాహు గారి యొక్క స్థితి లాభస్థానంలో ఉంది. చాలా అనుకూలమైనటువంటి ధన ఆదాయము, ధన అభివృద్ధి ఇవి చాలా బాగున్నాయి. అనుకూలమైనటువంటి స్థాన చలనం ఉండడానికి అవకాశం ఉంది. సంతానం పట్ల ఒక ఇంత ఓర్పు కలిగే ఉండాలి. అసలు ఏం జరుగుతోంది అనేది తెలుసుకోవడం కోసమైనా కొంత మౌనాన్ని పాటించాలి మీరు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వివాహాది శుభకార్యాలు కాస్త ఆలస్యమయ్యే పరిస్థితి, కుటుంబంలో కూడా పూర్తిగా అన్యోన్యత ఉంది అని చెప్పడానికి రావడం లేదు. ఇక చతుర్థ స్థానంలో ఉండేటటువంటి బుధుడి వల్ల కానీ, బుధాదిత్య యోగం వల్ల కానీ కొంచెం సుఖవంతమైన జీవితం ఏర్పాటవుతుంది. మాతృవర్గ రీత్యా సహాయ సహకారాలు అందుతాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. మిగతా విషయాలలో భార్యాభర్తల అనుకూలత పట్ల కానీ, పారిశ్రామికలు, వ్యాపారవేత్తలు వీరి పట్ల కానీ, రాజకీయ నాయకుల పట్ల కానీ పూర్తి ఓర్పు కలిగి ఉండండి. ఇంకా గ్రహస్థితులు పూర్తిగా అనుకూలం అవ్వలేదు. అనుకూలం అయ్యే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఇష్టదేవతారాధన చేయండి. ఏలినాటి శని జరుగుతోంది కాబట్టి శని గారికి తైలాభిషేకం చేయించుకోండి. ఏ పని కూడా ఆపవద్దు. ఇప్పుడు ఈ పని అవ్వట్లేదు చాలా రోజుల నుంచి అంటే దాన్ని అప్పటితో ఆపేయవద్దు. అలా ప్రయత్నం చేసుకుంటూనే వెళ్ళండి. నిరుత్సాహపడవద్దు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. వృషభ రాశి వారికి శని గారి స్థితి చాలా బాగుంది. గురు శుక్రుల స్థితి చాలా బాగుంది. రవి బుధుల స్థితి ఇంకా బాగుంది. అంటే అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటున్నాయి. మానసికమైన స్థైర్యం ఏర్పాటు చేసుకుంటున్నారు. మనోబలాన్ని పెంచుకుంటున్నారు. దీర్ఘకాల ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి మీరు సంసిద్ధులు అవుతున్నారు. మీ మాట తీరు చాలా బాగుంటుంది. ధన ఆదాయం చాలా బాగుంటుంది. కీర్తి ప్రతిష్టలు చాలా బాగున్నాయి. అలాగే ఏదైనా వివాహాది శుభకార్యాలు కుదరాలన్నా కూడా కాస్త దగ్గరకు వచ్చే పరిస్థితి ఉంది. అలాగే ఉద్యోగ జీవితంలో ఓర్పు కలిగి ఉండండి. ఊహించని విధంగా వచ్చేటటువంటి ధన లాభాన్ని జాగ్రత్త చేసుకోండి. అనేక విధాల వృషభ రాశి వారికి చాలా బాగుంది. ఎవరికైనా బాలేదు అంటే అది మీ జన్మజాతకంలో ఏదో గ్రహస్థితుల లోపం అయ్యి ఉండవచ్చు అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. లలితా సహస్రనామ పారాయణ చేసుకోండి. మరింతగా మనశ్శాంతి పొందుతారు. శుభం. మిథున రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురు శుక్రులు, ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి రవి బుధులు, తృతీయంలో ఉన్నటువంటి కేతువు ఇవన్నీ కూడా అద్భుతమైన యోగాలే, చెప్పదగ్గ సూచనలే, బ్రహ్మాండమైనవి అని. అయితే చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయాలు కూడా ఉన్నాయి. మరి చతుర్థంలోకి వెళ్ళిపోయారు కుజుడు. స్థిరచరాస్తుల వృద్ధి కష్టము. అలాగే మాతృవర్గ రీత్యా కూడా అంత పూర్తిగా సహాయ సహకారాలు ఉండబోవడం లేదు. కోర్టు ప్రకారంగా ఉండబోవడం లేదు. స్థిరచరాస్తుల వృద్ధి కూడా మీ స్వయం కృషితో కొనుక్కున్నమైనా సరే వృద్ధి కొంచెం తక్కువగా కనిపిస్తుంది. మనశ్శాంతి కొంచెం లోపిస్తూ కనిపిస్తుంది. అలాగే ఉద్యోగ జీవితంలో కూడా పూర్తిగా ఓర్పుతో ఉండవలసినటువంటి పరిస్థితి ఉంది. పితృవర్గ రీత్యా కొంచెం బాగానే ఉంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇలా అనేక విధాల శుభాశుభ మిశ్రమాలు కలిగి ఉండడం చేత యోగా చెయ్యండి. శుభాలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందువల్ల అంటే గురుబలం చాలా బాగుంది కాబట్టి. ఈ ఏవైతే మైనస్ పాయింట్స్ ఉన్నాయని చెప్పుకుంటున్నామో వాటికి తగిన పరిహారాలు చేసుకున్నట్టయితే అన్ని ప్లస్ పాయింట్స్ అయిపోతాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. రాశిలో ఏర్పడ్డటువంటి గురు శుక్రుల సంయోగం చేత సంతానం చాలా బాగుంటారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ధన యోగాలు బాగుంటాయి. ఆత్మసంతృప్తి లభిస్తుంది. ఇక యోగా చేయండి. నవగ్రహ స్తోత్ర పారాయణలు చేయండి. మరింతగా గృహంలో ఐకమత్యం ఉండడం కానీ, ఇతరత్ర సంతృప్తికర జీవితం ఉండడం కానీ జరుగుతుంది. శుభం. కర్కాటక రాశి వారికి గురు శుక్రుల యొక్క కలయిక చాలా బాగుంది. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అలాగే స్థానచలనం ఉండడానికి అవకాశం ఉంది. ఇక విలువైన డాక్యుమెంట్స్
జాగ్రత్త చేసుకుంటారు. మాట తీరు విషయంలో అధిక జాగ్రత్తలు పాటించండి. ఏదంటే అది మాట్లాడవద్దు. ఇది చెప్పదగినటువంటి సూచన. అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా చాలా బాగున్నాయి. అలాగే అన్నగారి యొక్క లేదా తమ్ముడు యొక్క స్థితి అన్నీ బాగున్నాయి కదా, వాళ్ళు కూడా చాలా బాగున్నారు కదా, మనకి ఈ సహాయాలు చేస్తారు, ఆ సహాయాలు చేస్తారు, ఇప్పుడు ఏవో కోర్టు కేసులు వచ్చాయి నాకు ఫేవర్గా చేస్తారు, ఇలాంటివి మటుకు మీరు ఎట్టి పరిస్థితుల్లో అనుకోకండి. ఏదైనా ఆస్తి పంపకాల విషయంలో సహభాగస్తులే అవుతారు అన్నదమ్ములు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆప్యాయతలు ఉంటాయి, ఆదరణలు ఉంటాయి, కానీ ధనము విషయంలో కానీ స్థిర చిరాస్తుల విషయంలో కానీ ఎవరు వదులుకోరు. ఇప్పుడు ప్రత్యక్షంగా కనిపిస్తోంది. శని కుజుల యొక్క పరస్పర దృష్టి చేత ఏ ఒక్క అన్నదమ్ముల విషయంలోనూ అలా జరగదు. ప్రతి వాళ్ళు నీకు రావాల్సింది నువ్వు తీసుకో, నాకు రావాల్సింది నాకు ఇవ్వు అన్న ధోరణిలోనే ఉంటారు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండండి. రాబోయే అతి కొద్ది కాలంలోనే గురువుగారి యొక్క రాశి మార్పు సంచారం జరగబోతోంది. మీ కర్కాటక రాశిలోకే గురువుగారు రాబోతున్నారు. అత్యద్భుతమైనటువంటి స్థితి ఇది. గురువుగారు రాశిలోకి వచ్చి ఉచ్చ స్థానంలో ఉంటారు. ఇంచుమించుగా 2.5 నెలల కాలం ఉంటారు. అద్భుతాలు జరుగుతాయి. కర్కాటక రాశి వారికి రాశిలోనే గురువు ఉచ్చులో ఉన్నారంటే అది మామూలు విషయం కాదు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, ధనము పెరుగుతుంది, ఆదాయం పెరిగి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. 10 మంది మిమ్మల్ని ఒక పెద్ద మనిషిలాగా కొనియాడుతూ ఉంటారు. ప్రతి శుభకార్యాలలోనూ మీరు ప్రధానంగా ఉండాలి అని చెప్పి చాలామంది మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటారు. ఇలా అనేక విధాలా మీకు మంచి జరగబోతోంది. దానికి తగిన బీజాలన్నీ ఇప్పుడు పడుతున్నాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి, యోగా చేయండి. ధనము ఎక్కువగా ఆధ్యాత్మిక చింతన కూడినటువంటి భక్తి మార్గంలో ఖర్చు అవుతూ ఉంటుంది. కాస్త ఈ ధనం ఖర్చు పెట్టడాన్ని అదుపు చేయాలి అని చెప్పి ఒక సంకల్పం చేసుకోండి. దైవ కార్యాల వరకు ఖర్చు పెట్టండి. దాన ధర్మాల దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం జాగ్రత్త అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సింహరాశి. సింహరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి గురు శుక్రుల యొక్క సంయోగము చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఇక మిగతా అన్ని విషయాలలోనూ జాగ్రత్తగా ఉండాలి. ఒక ధనం వస్తే సరిపోతుందా అంటే ధన ఆదాయాలు పెరగడం వల్ల కానీ ఊహించని విధంగా ధనము రావడం వల్ల కానీ ఆర్థిక పరమైనటువంటి ఒత్తిళ్లు తగ్గిపోతాయి, చికాకులు తగ్గిపోతాయి. మరి మిగతా విషయాలు మనశ్శాంతి కొరకు ఖచ్చితంగా జరగవలసి ఉంటుంది. కానీ ఇక్కడ జరిగేటటువంటి పరిస్థితి కనిపించట్లా. వీటి కొరకు మీరు తప్పనిసరిగా ఈ పరిహారాలు ఏవి చెప్తున్నానో అవి చేసుకోండి. రాశిలో ఉన్నటువంటి కేతువు, సప్తమాన్ని చూస్తున్నటువంటి రాహువు, అష్టమంలో ఉన్నటువంటి శనిగారు, ద్వితీయంలో ఉన్నటువంటి కుజుడు, కోర్టు కేసుల విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ మీ మాట తీరు విషయంలో కానీ భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో కానీ అలాగే మాతృవర్గ రీత్యా కానీ మీరు ఏ రూపకంగా అయినా కూడా పూర్తి ఓర్పు కలిగి ఉండవలసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గురు శుక్రుల యొక్క కలయిక చేత ధనయోగం బాగుంటుంది. ఒక ధనయోగం బాగున్నంత మాత్రాన మిగతా అన్ని విషయాలలోనూ ఆత్మసంతృప్తి ఉంటుందా అంటే అంతగా ఆత్మసంతృప్తి కనిపించబోవడం లేదు. మనశ్శాంతి తక్కువగా ఉంది. కాబట్టి యోగా చేయండి. అతి త్వరగా శీఘ్ర ఫలితాలు వస్తాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే ఇష్టదేవత ఆరాధన చేయండి. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచన. ఓర్పు కలిగి ఉండండి. దుర్గ పూజ చేయండి. దుర్గ నామాలు కీర్తించండి, స్మరించండి. ఏ విధంగా దుర్గని ఆరాధించినా కూడా మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఓర్పుని మటుకు విడవకండి. శుభం. కన్యరాశి. కన్యరాశి వారికి రాశిలో ఉన్నటువంటి చంద్రుని యొక్క స్థితి సంచారం చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. అయితే చంద్ర సంచారం బాగుంది. లాభస్థానంలో ఉన్న రవి బుధులు బాగున్నారు. దశమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రాహు గారు బాగున్నారు. ఈ 4 గ్రహాల యొక్క ఫలితాలు చాలా అత్యద్భుతంగా ఉంటూ ఉన్నాయి. అనుకోని విధంగా ధనము రావడం కానీ అలాగే విందు వినోద కాలక్షేపాలు చేయడం కానీ ఏవైనా కొన్ని ఆగిపోయిన పనులు కొంచెం మళ్ళీ పునః ప్రారంభమైనట్టుగా ఉండడం కానీ అభివృద్ధి కనిపించడం కానీ
ఉద్యోగ జీవితంలో కాస్త మనశ్శాంతి ఉండడము, ఉన్నతి ఉండడము, సంతృప్తి ఉండడము కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశాలు కూడా అంతే బలీయంగా ఉన్నాయి. ఏవైతే శుభకరమైనటువంటి సంఘటనలు ఉన్నాయో అంతే బలీయంగా ఇబ్బందికరమైన సంఘటనలు కూడా ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా రాశిలో ఉన్నటువంటి కుజుడు, అలాగే సప్తమంలో ఉన్నటువంటి శనిగారు, వీరిద్దరి యొక్క పరస్పర వీక్షణ ఇబ్బంది పెడుతోంది. అయ్యే పనులు అవ్వకుండా చేయడం కానీ, ప్రయాణాల విషయంలో కానీ, ప్రమాదాల విషయంలో కానీ, ఆస్తి తగదల విషయంలో కానీ, కోర్టు కేసుల విషయంలో కానీ, పెద్ద మనుషుల పంచాయతీల విషయంలో కానీ, భూమి తగదల విషయంలో కానీ, అన్నదమ్ముల సహాయ సహకారాలు లేకపోవడం కానీ, సంతాన రీత్యా ఇబ్బందులు కానీ, అలాగే ఊరు కాని ఊరిలో వెళ్ళి జీవిస్తున్న వారికి అక్కడ ఏమైనా ఇబ్బందులు ఉండేటటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశాలు, చెప్పదగినటువంటి సూచన అన్నమాట. ఇక శివారాధన చేయండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. అవడానికి రాహు గారి యొక్క స్థితి కానీ, శుక్రాచార్యులు కానీ, రవి బుధులు కానీ, బుధాదిత్య యోగం కానీ ఇవన్నీ మంచి ఉన్నతిని సూచిస్తూ ఉన్నాయి. కానీ అంతే బలంగా వ్యతిరేకమైనటువంటి పవనాలు కూడా వేస్తూ ఉన్నాయి. కాబట్టి మీ కృషి వల్లనే మీకు అభివృద్ధి సాధ్యపడుతుంది. కృషి మటుకు ఎట్టి పరిస్థితుల్లోనూ మానవద్దు అని చెప్పి మరీ సూచన చేస్తున్నాను. నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయడం కానీ, నవగ్రహ హోమం చేయడం కానీ, నవధాన్యాలు దానం చేయడం కానీ, అలాగే శివారాధన చేసుకోవడం కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం కానీ, వీటిట్లలో ఎన్ని పరిహారాలు కుదిరితే అన్ని పరిహారాలు చేసుకోండి అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. శుభం. తులారాశి వారికి పట్టిందల్లా బంగారమే. ఇక్కడ శనిగారి యొక్క స్థితి సంచారము చాలా బాగుంది, షష్ఠ స్థానంలో. అలాగే నవమ స్థానంలో గురు శుక్రుల యొక్క సంచారం చాలా బాగుంది. దశమ స్థానంలో రవి గారు బాగున్నారు, బుధుడు బాగున్నారు, బుధాదిత్య యోగం బాగుంది. ఏకాదశంలో కేతు బాగున్నారు. ఇన్ని రకాలుగా గ్రహాలు బాగుండి ఉన్నప్పుడు మీరు నక్కను తొక్కినట్టే లెక్క. ఏ పని చేపట్టండి అది చక్కగా సఫలం అయిపోతుంది. అలాగే అనేక విధాలుగా ఆదాయ మార్గాలు పెరుగుతున్నాయి. ఊహించలేకపోతున్నారు మీరు. ఏదో విధంగా ధనం వస్తూనే ఉంటుంది. ఇలాంటప్పుడే జాగ్రత్త పడండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఇన్ని మంచి ఫలితాలతో పాటు కొంచెం మానసిక వేదన కూడా ఉండేటటువంటి అవకాశం ఉంది. యోగా చేయండి. పితృవర్గ రీత్యా బాగుంది, తీర్థయాత్రల రీత్యా బాగుంది, అలాగే ఆధ్యాత్మిక చింతన బాగుంది, దైవ కార్యాలు చేసేది బాగుంది. ఇక సంతానం పట్ల కూడా చక్కటి ఓర్పు కలిగి ఉండండి. మంచి ఫలితాలు మీ మనసుని చాలా ఉత్తేజితం చేస్తూ ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. అనేక విధాల గెలుస్తారు. ప్రతి విషయంలోనూ మీకు అపజయం అనేది లేకుండా జయం కలుగుతూ వెళ్తుంది. ఇవన్నీ కూడా మీ మానసిక ఉల్లాసాన్ని పెంపొందింపజేసేటటువంటి గ్రహ సంపత్తే అని చెప్పి తెలియజేయచ్చు. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణ విడవకుండా చేయండి. మరింతగా బాగుంటారు, మరింతగా శోభిస్తుంది. ఆదాయ మార్గాలు ఈ గురు శుక్రుల కలయిక వల్ల చాలా అద్భుతమైన ధనయోగాలు ఉంటాయి, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. వృశ్చిక రాశి వారికి కుజకేతువుల యొక్క స్థితి చాలా అదృష్టవంతమైన స్థితి. ఊహించని విధంగా లాభాలు వస్తున్నాయి. మిగతా అన్ని విషయాలలోనూ వీరు ఓర్పు కలిగి ఉండాలి. అలాగే నవగ్రహ స్తోత్రాలు చేసుకోవాలి, నవధాన్యాలు దానం ఇవ్వాలి. వీలైతే ఒకసారి నవగ్రహాల హోమం చేసుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తున్నాను. కుటుంబ జీవితంలో కాస్తంత ఊపిరాడినట్టుగా ఉంటుంది. పూర్తిగా చాలా బాగుంటుంది అని చెప్పను, కానీ పర్వాలేదన్నమాట. మీ మాటకి విలువ పెరుగుతుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు తక్కువగా ఉన్నాయి. మాతృవర్గ రీత్యా చాలా ఓర్పు కలిగి ఉండాలి. సంతాన రీత్యా కూడా ఓర్పు కలిగే ఉండాలి. రుణభారాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. భార్యాభర్తల అన్యోన్యత కూడా అంతగా చాలా బాగుంది అని చెప్పడానికి రావట్లేదు. మిత్రుల యొక్క పరిస్థితి అలాగే ఉంది, బంధువుల యొక్క పరిస్థితి అలాగే ఉంది, అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత అలాగే ఉంది. వ్యాపార భాగస్వాముల మధ్య కూడా అంతంత మాత్రపు
ప్రమాణాలే ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక పితృవర్గ రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ పూర్తిగా ఓర్పు కలిగి ప్రవర్తించుకుంటూ ఉండండి. చెప్పిన పరిహారాలు చేసుకుని ఓరిమితో వ్యవహరించుకుంటూ మళ్ళీ పరిస్థితులు సానుకూలం అయ్యేంత వరకు దైవ ప్రార్థన విడవకుండా చెయ్యండి, యోగా చెయ్యండి అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి అనేక విధాల అదృష్టవంతమైన కాలం. ముఖ్యంగా రాహువు గారి యొక్క స్థితి, గురువు గారి యొక్క స్థితి, చంద్రుని యొక్క స్థితి చాలా చాలా బాగుంటున్న కారణం చేత అదృష్టం అంటే అదృష్టమా అన్నట్టుగా ఉంది వీరికి. ఉద్యోగ జీవితం బాగుంటుంది, అలాగే వ్యాపార జీవితం బాగుంటుంది, భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది, వివాహాది శుభకార్యాలు కుదురుతాయి, అలాగే ఇంట శుభకార్యాల పరంపర ఉంటుంది అని కూడా తెలియజెప్తూ ఉన్నాను. పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి, రాజకీయ నాయకులు బాగుంటారు. రాజకీయ నాయకుల వల్ల కూడా ఈ రాశి వారికి అంటే ఏదైనా మిత్రులు ఉన్నట్టయితే రాజకీయంగా వారికి కూడా చాలా చాలా బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అన్నదమ్ముల సహాయ సహకారం ఉంటుంది. అయితే కోర్టు విషయాలలో మటుకు ఏ అన్నని కానీ తమ్ముడిని కానీ మనకి మనవాడే కదా అన్న మాట అనుకోవద్దు. కోర్టు కోర్టే, కేసు కేసే, అన్న అన్నే, తమ్ముడు తమ్ముడే. ఈ రకమైనటువంటి ఆలోచనలు, ఈ రకమైనటువంటి ప్రవర్తన ఉంటూ ఉంటుంది. ఇవన్నీ చూసి మీరు ఏమీ ఆశ్చర్యపోనవసరం లేదు. గురుబలం అత్యద్భుతంగా ఉన్న కారణం చేత మీరు ప్రతిదీ అర్థం చేసుకోగలుగుతారు, ప్రతిదీ సమన్వయం చేసుకోగలుగుతారు. ప్రతి దానిలో కూడా వితరణ ఆలోచన, వితరణ బుద్ధి ఇవన్నీ కూడా మీకు చాలా చాలా బాగుంటాయి ఇప్పుడు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక అర్ధాష్టమ శని సంచార దోషం ఉంది కాబట్టి శని గారికి తైలాభిషేకం చేయించండి, అలాగే ఈశ్వరారాధన చేయండి. అద్భుతమైనటువంటి ఫలితాలు మీ సొంతం అని చెప్పడంలో సందేహం లేదు. శుభం. మకర రాశి. మకర రాశి వారికి శని గారి యొక్క స్థితి చాలా అదృష్టవంతమైనటువంటి స్థితిగా కనిపిస్తోంది. ఏ గ్రహాలు బాగున్నా, ఏ గ్రహాలు బాగుండకపోయినా మీకు వచ్చే ధనము సజావుగా వచ్చేస్తుంది. అన్నదమ్ముల సహాయాలు బాగుంటాయి, వ్యాపార వ్యవహారాలు బాగుంటాయి, అలాగే మానసికమైనటువంటి దృఢత్వం ఏర్పడుతుంది. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ధనము విషయంలో, కీర్తి విషయంలో మీరు వెనక్కి తిరిగి చూడక్కర్లా. మిగతా అన్ని విషయాలలో కుటుంబం పట్ల కానీ, మాతృవర్గ రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, రుణభారాల రీత్యా కానీ, ఇక భార్యాభర్తల అన్యోన్యత రీత్యా కానీ, దూర ప్రాంత ప్రయాణాల రీత్యా కానీ, పితృవర్గ రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండవలసిందిగా సూచన చేస్తున్నాను. గ్రహస్థితులు అననుకూలంగా ఉన్నప్పుడు అన్ని గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేసుకోవడం అనేది చాలా చాలా మంచి విషయం అని మరొకసారి తెలియజేస్తూ, ఇష్టదేవతారాధన చెయ్యండి, ఈ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. చాలా వరకు మీకు మనశ్శాంతి ఏర్పడుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వివాహాది శుభకార్యాలు కూడా కొంచెం ఆలస్యం అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే దిగులు పడద్దు, చింతపడద్దు, మీ ప్రయత్నాలు మీరు చేసుకుంటూ వెళ్ళండి. అతి త్వరలోనే రాబోయేటటువంటి గురుగ్రహ కర్కాటక రాశి సంచారం మీకు ఎనలేని కీర్తిని, ఎనలేని సంపదలని తెచ్చిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి పంచమ స్థానంలో స్థితిగతులైనటువంటి గురు శుక్రుల యొక్క ఫలితము, షష్ఠ స్థానంలో రవి బుధుల ఫలితము చాలా చాలా అద్భుతమైనటువంటి తీరుతెన్నులకి దారితీస్తుంది. అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అనుకోని విధంగా ధనం వస్తుంది, విజయావకాశాలు ఉంటాయి, మిత్రుల సంఖ్య పెరుగుతుంది, అలాగే అనుకోని విధంగా ధన లాభాలు కలుగుతాయి, ధన ఆదాయాలు పెరుగుతాయి, ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం ఏదైతే ఉందో అదంతా ఇప్పుడు అక్కరకు వచ్చే విధంగా ఉంది. సంతానం బాగున్నారు, అలాగే పితృవర్గ రీత్యా చాలా చాలా బాగుంది, సంతాన రీత్యా చాలా చాలా బాగుంది, తీర్థయాత్రల రీత్యా చాలా చాలా బాగుంది. మీరు ఏదైనా మంత్రం తీసుకుని ఉన్నట్టయితే ఆ మంత్ర జప సాధనలో అనేకమైనటువంటి అభివృద్ధి మార్గాలు కనిపిస్తాయి. అంటే త్వరగా మంత్రం సిద్ధించేటటువంటి సమయం అని కూడా తెలియజెప్పచ్చు. ఇక భార్యాభర్తల అన్యోన్యత విషయంలో మటుకు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కూడా జాగ్రత్త. వివాహం కాని వారికి ఇంకా కొంచెం పెళ్లి సంబంధాలు కుదరడంలో ఆలస్యం ఉంటుంది.
ఆరోగ్య విషయంలో కూడా చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబం పట్ల శ్రద్ధ తీసుకోండి. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాల పట్ల కూడా అంతగా ఏది కూడా ఎదురు చూడవద్దు. కోర్టు కేసులు ఉన్నట్టయితే తప్పనిసరిగా వాటిని వాయిదా వేసుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఇష్టదేవత ఆరాధన చెయ్యండి. శివానుగ్రహం కొరకు శివారాధన చెయ్యండి. అన్ని విధాల ఓర్పు కలిగి ఉండండి. మీకు జరిగేటటువంటి మంచి ఏదైతే ఉందో అది శుక్ర, గురు, రవి, బుధ ఈ 4 గ్రహాలు ఇచ్చేస్తున్నాయి. కానీ ఓర్పుతో ఉండడం అనేది చాలా చాలా ప్రధానంగా కనిపిస్తూ ఉంది. రాశిలో ఉన్నటువంటి రాహువు కానీ, సప్తమంలో ఉన్నటువంటి కేతువు కానీ మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడతారు. సంబంధ బాంధవ్యాలని పాడు చేసే విధంగా ఆలోచనలు వస్తూ ఉంటాయి, ప్రవర్తన ఉంటూ ఉంటుంది. వీటిని అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి అని మరొకసారి తెలియజేస్తూ, యోగా చేయండి. ఇంకా ఇంకా మానసికమైనటువంటి స్థైర్యం పెరుగుతుంది. మంచి మనోబలంతో పనులు చేసుకుంటారని చెప్పి తెలియజేస్తూ, ఏది ఏమైనా ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పుడు గురుబలం ఉండడం అనేది చాలా చాలా అదృష్టవంతమైన విషయం అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. మీనరాశి. మీనరాశి వారికి శుక్రాచార్యుల వారి యొక్క బలం బాగుంది. అలాగే చంద్రుని యొక్క బలం బాగుంది. కేతువు గారి యొక్క బలం బాగుంది. 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అలాగే పంచమ స్థానంలో బుధ ఆదిత్య యోగం బాగుంది. బుధుడు కానీ రవి కానీ పంచమంలో ఎటువంటి యోగాన్ని ఇవ్వలేరు సరికదా, కాస్త దుఃఖాన్ని ఇస్తారు. కానీ ఈ రెంటి కలయిక వల్ల బుధ ఆదిత్య యోగం ఏర్పడుతుంది. ఇది పంచమంలో ఏర్పడడం వల్ల మీనరాశి వారికి కొంచెం ఉపశమనంగా ఉంది అనే చెప్పచ్చు. పబ్లిక్ రిలేషన్స్ చాలా చాలా బాగుంటాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మృష్టాన్నం భోజనాలు చేస్తారు. 10 మందిని ఆకర్షించే విధంగా ఉంటుంది. హాస్య సంభాషణలతో కాలం గడుపుతారు. వివాహాది శుభకార్యాలు కుదరడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. ప్రతి వారికి సహాయం చేయాలి అనేటటువంటి వీరి యొక్క ఆలోచన మంచిగా కొనసాగుతూ వెళ్తుంది. అలాగే 10 మందికి సహాయ సహకారాలు అందిస్తారు. కుటుంబ విషయంలో ఒత్తిడి తగ్గిపోతుంది. ఏదైతే మానసిక ఒత్తిడికి లోనవుతున్నారో ఇన్ని రోజులుగా ఆ మానసిక ఒత్తిడి తగ్గుతోంది. అలాగే మాతృవర్గ రీత్యా ధనయోగాలు, మాతృవర్గ రీత్యా వచ్చేటటువంటి ధనయోగాలు ఏవైతే ఉంటాయో అవి లక్షణంగా వచ్చేస్తాయి. అలాగే స్థిరచరాస్తుల వృద్ధి బాగుంది. అనుకోని విధంగా ధనము కలిసి వస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సంతానం పట్ల సంతృప్తి కనిపిస్తుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. అయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఇక కోర్టు విషయాలలో జాగ్రత్తలు పాటించండి. వీలైతే వాయిదా వేసుకోండి. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది. శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక అన్ని విషయాలలోనూ ఓర్పుగా ఉండండి. అలాగే ఇష్టదేవతారాధన చేయడం అనేది చాలా మంచిది. ఉద్యోగ జీవితంలో కాస్త సంతృప్తి కనిపిస్తుంది. మునుపటి కన్నా ఇప్పుడు కొన్ని రకాలైనటువంటి వేదనలు తొలగిపోయి కాస్త మీరు స్వేచ్ఛగా ఉద్యోగం చేసుకునేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. చెప్పిన పరిహారాలు తప్పకుండా చేసుకుని మరింతగా మానసికమైన సంతృప్తి పొందండి. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.